ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ అన్నారు. ఇంటింటికి త్రాగునీరు అందించే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా 54 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని తెలిపారు. విజయనగరంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి నినాదంతో నిరసన తెలిపారు. దగాపడ్డ అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేతలు. ప్రజాపాలనలో అటు ఫ్లాప్ అయిందని నెల్లూరులో విమర్శించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4, 5లో మండల స్థాయిలో ర్యాలీలు చేస్తామని తెలిపారు. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు ఉంటాయని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వాహనాలు స్తంభించాయి. గంటకు పైగా తాండూరు కొడంగల్ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని బెల్లంపల్లి ఫారెస్ట్ కాంప్లెక్స్ నందు నిర్మించిన ర్యాపిడ్ రెస్క్యూ టీం భవనాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించి ఆ తర్వాత ర్యాపిడ్ రెస్క్యూ టీం వాహనానికి జెండా ఊపారు. ఆ తర్వాత రేంజ్ ఆవరణలో మొక్కలు నాటారు. హనుమకొండ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పసరగొండ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దిపూర్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేర్పు కోసం వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కూలీలు, తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 4 పందెం రాయుళ్లు, 2 కోడిపుంజులు, 2 కోడి కత్తులు, 2050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే నుంచి స్కూటీపై యూటర్న్ తీసుకుంటున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ దంపతులను ప్రతిపాడు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఊరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 74 రోజుల హుండీ లెక్కింపు ద్వారా 1,27 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.